ఇది ఆదివాసీ గిరిజనులు నిర్మల్ జిల్లా పెంబి మండల్ విలేజ్ గ్రామం యాపలగూడ సార్. ఇది పెంద్రం దేవరావు అని అంటారు. పెంద్రం దేవరావు అంటారు. ఇది గిరిజనుల సంప్రదాయం సార్. గిరిజనుల సంప్రదాయంలో దేవరావుకు అంత్యక్రియలు చేసి ఇది గిరిజనుల సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఆదివాసీ గిరిజనులు అయిన భార్య కూడా సర్పంచు. సో ఈ గిరిజనులు వారి సంప్రదాయంగా వారి ఈరోజు పొద్దున 4 గంటల చనిపోయినటువంటి విషయం. మరి ఈయన అనారోగ్యము, రోడ్డు సౌకర్యం లేకనే చనిపోవడం జరిగింది. మళ్ళా పెంద్రం మార్ అంటారు. ఇదే గ్రామం సార్. ఈ గ్రామంలో ఈరోజు పెంద్రం మారుకు పెంద్రం దేవుకు తేడా ఒక 4-5 గంటలలో ఒకటే ఊర్లో కూడా చనిపోవడం జరిగింది సార్. ఇది ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలి. ఇప్పటికి కూడా ఈ గ్రామాలలో అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అనేక హాస్పిటల్ కానీ ఆఫీసుల చుట్టూ కూడా అనేక సార్లు తిరిగింది సార్. తిరిగి విసిగిపోయింది సార్. మొన్న కూడా పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కు లెటర్ ఇవ్వడం జరిగింది సార్. ఆ లెటర్ ఇవ్వడం జరిగినా కానీ కూడా ఇప్పటిదాకా స్పందన రాలేదు సార్. ఇప్పుడైనా గుర్తుపెట్టి కడెం జొత్తి పైన బ్రిడ్జులను నిర్మించాలని ఈ ఆదివాసీ గిరిజనులు కోరుతుండ్రు సార్. ఒక బాధాకరం సార్. ఒకటే గ్రామంలో కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ కూడా ధర్నా పెట్టాము. ఎంఆర్ఓ కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ గ్రామాన్ని సందర్శించి మీరందరూ దృష్టి పెట్టి మరి ఈ గ్రామానికి ఈ కడెం వాగు పైన బ్రిడ్జ్ను నిర్మించాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కోరుతుండ్రు సార్. వారికి వైద్యం అందడం లేదు. వెంటనే మీరు కడెం వాగు పైన జొత్తె వాగు పైన బ్రిడ్జ్లు నిర్మించాలని మేము ప్రజలు కోరుతున్నారు సార్.